హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? కరెంట్ మగ్గాలకి సెన్సార్ ఫిట్ చేసుకున్నారు కదా, అవి పని చేయలేదని చెప్పి కామెంట్స్ పెడుతున్నారు. ఈరోజు మా బాబాయ్ చూపిస్తారు, అలా చేస్తే బాగా పనిచేస్తాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మా బాబా చెప్పిన విధంగా పవర్ లూమ్స్లో చాలామంది సెన్సార్ వర్క్ కావడం లేదని కామెంట్స్ పెడుతున్నారు. ఆ కామెంట్స్కి నేను రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పుడు చాలా రోజుల తర్వాత వీడియో అయితే చేస్తున్నాను. దానికి కారణం వచ్చేసి మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాము. వీడియో సెన్సార్లు దేనికి పని చేయలేదంటే మీరు చిన్న చిన్న తప్పులు చేస్తున్నారు. అది ఏమనేది నేను చూపిస్తాను. ఆ విధంగా చేసుకోండి, పర్ఫెక్ట్గా వర్క్ అవుతాయి. సరేనా? ఇప్పుడు చూడండి, సైడ్కి లెన్స్ బిగించింటాం. ఇది ఇలాంటి క్లాత్ తీసుకొని ఈ విధంగా క్లీన్ చేయండి. డైలీ ప్రతిరోజు మనం మగ్గం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అప్పటి నుంచి ఈ 2 సైడ్స్ లెన్స్ బట్టతో క్లీన్ చేసుకోవాలి. ఏదైనా క్లాత్ కానీ లేదంటే బనీన్ బట్ట కానీ అట్లాదంతా క్లీన్ చేసుకోవాలి. 2 లెన్సులు మళ్ళీ ఏవైతే సెన్సార్లు ఫిట్టింగ్ చేసింటారో అవన్నీ కూడా ఈ విధంగా క్లీన్ చేయండి. ఈ కింద ఉన్న హోల్లో కూడా బట్ట పెట్టి క్లీన్ చేయండి. నీట్గా పర్ఫెక్ట్గా వర్క్ అవుతాయి. మీరు ఇంకా వర్క్ కాలేదు, ఈ విధంగా చేస్తున్న వర్క్ కాలేదు అంటే నాకు కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను, ఆ నంబర్కి కాల్ చేయండి. మేము ఫిట్టింగ్ చేసిన తర్వాత దానిలో ఏమి కదిలించకుండా నీట్గా అదే విధంగా పెట్టి ఇప్పుడు నేను చెప్పిన విధంగా క్లీన్ చేసుకుంటే 2 సైడ్స్ పక్కాగా వర్క్ అవుతాయి. అది కాకుండా మీకేమన్నా ఈ ఆల్ ఓవర్ దారము డిజైన్ మార్చినప్పుడు ఈ మగ్గాన్ని లెవెల్లో ఎత్తడం కానీ దించడం కానీ ఆ విధంగా చేసినప్పుడు ఈ టైమింగ్ అయితే చేంజ్ అవుతుంది. అప్పుడైతే వర్క్ కావు. లేదు అట్లా మీరు ఫిట్టింగ్ చేసిన తర్వాత మళ్ళీ పోయిన వెంటనే వర్క్ అవడం లేదన్నారంటే మీరు మార్నింగ్ లేచిన తర్వాత ఖచ్చితంగా డైలీ ప్రతిరోజు ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. అవి చేసుకుంటేనే వర్క్ అవుతుంది, లేకపోతే వర్క్ కావు. చాలామంది ఇదే తప్పు చేస్తున్నారు. 2 సైడ్స్ క్లీన్ చేసుకుంటేనే పని చేస్తాయి. లెన్స్లు అనేది దుమ్ము పడతాయి. ప్రతిరోజు డస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన మగ్గాల్లో ఈ వార్పులు సరిగ్గా లేకపోవడం, జెరీ క్వాలిటీ సరిగ్గా లేకపోవడం వల్ల డస్ట్ పడుతుంది. ప్రతిరోజు క్లీన్ చేసుకోవాలి. అవి క్లీన్ చేసుకుంటే 100% వర్క్ అవుతాయి. ఈ విధంగా చేసుకోండి. కానీ వర్క్ కాలేదంటే నాకు కాల్ చేయండి, నేను ఏం చేయాలనేది చెప్తాను. మీకు ఈ సెన్సార్లు కావాలని ఏమైనా ఆర్డర్ ఉన్నా నా నంబర్కి కాల్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను, కాల్ చేయండి. మీకు ఇక్కడ నుంచి ప్రొవైడ్ చేయడం కానీ మీరే ఫిట్టింగ్ చేసుకున్నా అట్లయినా సరే దానికైనా నేను ఇక్కడ నుంచి పార్సల్ అయితే పెడతాను. చాలా లాంగ్ ఉండి నాకు కాల్ చేస్తే నేను అక్కడికైనా వచ్చి మీకు ఫిట్టింగ్ చేస్తాను. దూరం ఉన్న వాళ్ళకి ఫిట్టింగ్ ఛార్జ్ కొంత ఎక్స్ట్రా ఉంటుంది. రాను పోని ఛార్జీలు అవి ఉంటాయి కాబట్టి మాకు కానీ ఇదవుతుంది. ఇక్కడ లోకల్గా ఉండే వాళ్ళకి అయితే పక్కాగా చేయిస్తాము. లాంగ్ ఉండేవాళ్ళు అర్థం చేసుకోండి. ఎక్కడున్నా కానీ వచ్చి ఫిట్టింగ్ చేస్తాను పక్కాగా. దయచేసి కావాలనుకుంటే కాల్ చేయండి. దయచేసి వీడియోని లైక్ చేసేయండి. లైక్ చేసిన తర్వాతనే నేను ఏమైనా ఈ కొత్త వీడియోలు కానీ ఇలాంటి వీడియోలు ఏవైనా కానీ చేయాలనుకున్నా కానీ నాకు కానీ కొంత ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. దానికి లైక్ చేయమని చెప్తాను. లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. పవర్ లూమ్స్ వాళ్ళకు కూడా కొంత హెల్ప్ చేసినట్లు ఉంటుంది. సెన్సార్లు ఫిట్టింగ్ చేసుకుంటే క్వాలిటీ అనేది కూడా 100% వస్తుంది. 4x4 కానీ 2 సెన్సార్లు వేయించుకోండి. ఒకటి పేటా సెన్సార్ అంటారు, పొరాట్ సెన్సార్ అంటారు, నెక్స్ట్ వచ్చి కెండి లేదా బోట్ అంటారు. అవి 2 వేయించుకోండి. క్వాలిటీ పెరుగుతుంది, ప్రొడక్షన్ వస్తుంది. మగ్గాలు కానీ మనకి ఇడ్చడానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది. ప్రొడక్షన్ అంటే చీరలు కానీ ఎక్కువ వస్తాయి, క్వాలిటీ అదే విధంగా ఉంటుంది. దయచేసి మార్నింగ్ లేవగానే ఈ 2 పనులు మటుకు చేయండి. బాయ్ ఫ్రెండ్స్.